స్తుతుల పైన నివసించువాడా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు జయమే జయమే ఎల్లవేళలా జయమే నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. ఒకటే పల్లవి చదవడం వద్దాం. నెక్స్ట్ గోపురాల పొల దొడ్డపల్లి ఉంటుంది. గోపురాల పొల ఉండండి, పల్లవి చేద్దాం. కవర్ కావాలి బాబు కాదు, కవర్ చేయని పిల్లలు ఏ క్వశ్చన్ పెడతారు ఎంత మొత్తం సెట్ చేయండి. ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకు వింతైనది. నన్ను నిర్మించిన నీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే ఇది నా ఊహకు వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల శోధన నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల శోధన నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. హల్లెలూయా. దంతన్ గోపురాల మండలం ఉన్నారా టీము? ఎత్తాను పల్లవి చంద్ర ఫాస్ట్గా. నెక్స్ట్ దొంతనపల్లి ఉన్నారా? నెక్స్ట్ దొంతనపల్లి, తర్వాత బుల్కో 2 గంటలు నువ్వు ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి
ఒక క్షణమైనను నే నిలువ చాలను ప్రభు, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలను ప్రభు. ప్రతి క్షణం కనుకాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుకాపలా నన్ను కాయుచున్న దేవుడా, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలను ప్రభు, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలను ప్రభు.
నిత్యము నీ అతిశయమును తను నిత్యము నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాసతను నీ ప్రచురించును నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాసతను నీ నీకు
పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండె కోరాగం నీవే నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండె కోరాగం నీవే మమతల మహారాజా యేసు రాజా మమతల మహారాజా యేసు రాజా మమతల మహారాజా నా యేసు రాజా మమతల మహారాజా నా యేసు రాజా అందరు చప్పటి కొట్టు ఏకీభవిద్దాం ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టు ప్రభు నామాన్ని మహిమపరుడు అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అడగక ముందే అక్కరలేకి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగము నీవే మమతల మహారాజా యేసు రాజా మమతల మహారాజా యేసు రాజా
ప్రభు యేసుని రూపములో అవకాశం మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరో పోయేదెవరో ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరో పోయేదెవరో ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో శకలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియదు యేసునకు. చేప నోటిలో శకలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియదు యేసునకు. తిరిగి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను చదువ కలిగి జీవించాడు. తిరిగి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను చదువ కలిగి జీవించాడు. ఇది చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరో పోయేదెవరో ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరో పోయేదెవరో ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. మంచిది. మరి సమయంలో దేవుని సేవకులు బయట కూర్చున్నారు కదా, మన గాడ్స్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ సేవకులు రాలేదా? వచ్చినారా రాలేదా? సేవకులు వచ్చారా అంటున్నాను. సేవకులు మీరు ఆయన్ని ఇక్కడ తీసుకొని రండి. ఈరోజు మనకు వర్తమానం అందించడానికి వచ్చేసినటువంటి సదాశివపేట్ ప్రాంతంలో దేవుని సేవను కొనసాగిస్తున్నటువంటి మన ప్రియులు తోటి సేవకులు ప్రవీణ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన సేవకులందరూ కూడా ఆయన తీసుకొని రండి.
ఇక్కడ అట్లానే ఆనోకుడు ఉన్నాడా? ఆనోకుడు రమ్మని చెప్పండి. సేవకుడు సేవకుడు వచ్చారా రాలేరా? తీసుకురండి మరి. ఆనోకస్తుకు లోనికి రమ్మని చెప్పండి. ఇంకా మిగతా ఎవరు వచ్చినా సేవకులందరినీ బయటనే కూర్చుని పెట్టండి. ఈ సమయంలో చివరి పాట పాడండి. చివరి పాట ఇది. దీని తర్వాత మనము క్విజ్లోకి వెళ్తాం. ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాం. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు
చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవెనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయ్యా, కరుణించు యేసయ్యా. నా దిక్కు నీవెనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయ్యా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ఆ, దాన్ని కూడా వారు పంచుకుంటారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ ప్రార్థన మరి మన ప్రియులు వచ్చి ఒక మాట ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం నేరుగా వాక్య భాగం. మిగతా ఎవరైనా వచ్చారా? మన మినిస్ట్రీ కాకుండా మిగతా సేవకులు ఎవరైనా వచ్చినారా బయట? డానియల్ ఎవరన్నా వచ్చారా? వచ్చారా లేదా? ఇంతకీ ఎవరు వచ్చినారు? రండి, మాణిక్యం గారు చిన్న ప్రార్థన చేద్దురు రండి మీరు వాక్యం కొరకు. తాను కూడా బులక్పూర్ ప్రాంతంలో న్యూ అపోస్తలిక్ చర్చిలో ఉద్యోగం చేస్తూ వారు కూడా సేవ చేస్తున్నారు. వారు కూడా రావడం సంతోషం. ఈ సమయంలో వారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుపుచున్నాం నా దేవా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన తండ్రి, గత కాలమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా పనుల్లో మా ప్రయాణాల్లో తోడుగా ఉండి ఈ దినం నా తండ్రి బుల్కపూర్ గ్రామంలో తండ్రి గాడ్ ఫెలోషిప్ మినిస్ట్రీ చర్చ్లో నాయన ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఏర్పాటు చేసినటువంటి తండ్రి యొక్క యవనస్తుల కూడికను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రియబిడ్డలందరిని బట్టి మీరు దీవించినారు, వందనాలు నా తండ్రి. క్షేమంగా నడిపించినారు నా తండ్రి, వందనాలు నా దేవా. ఇంకెవరైతే రానయ్యున్నారో వారందరిని కూడా సకాలంలో రప్పించండి. ముఖ్యంగా సేవకులందరినీ కూడా తండ్రి ఈ యొక్క కూడికకు రప్పించినారు, వందనాలు నా తండ్రి. తండ్రి వాక్య పరిచర్యలో తండ్రి ప్రారంభిస్తుండగా వాక్య పరిచర్య చేయడానికి నాయన చక్కటి వర్తమానం తండ్రి ఇవ్వడానికి తీసుకొచ్చిన మీ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అప్పుడే మీరు ఘనంగా గొప్పగా నడిపించండి తండ్రి. ఈనాడు తండ్రి యొక్క యవనస్తులకు కావలసినటువంటి వాక్య సందేశాన్ని మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలో వచ్చి మీరే బలమైన వాక్యాన్ని తండ్రి, అనేక మంది యవనస్తులు తండ్రి ఈనాటి కాలంలో చెడిపోయే స్థితిలో ఉన్నారు.
వారందరిని ఆయన మేల్కొనే విధంగా, మీ సేవలో గొప్ప కాడిగా వాడబడే విధంగా తండ్రి, వారందరూ నాయన యొక్క చెడిపోయిన సమాజంలో తండ్రి పవిత్రులుగా వారి యొక్క పవిత్రతను కాపాడుకొని మీకు మహిమకరంగా వారి జీవితాన్ని, వారి యవ్వన ప్రయాణాన్ని వినియోగించుకులాగిన తండ్రి మీ కృప చూపు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్య భాగం అంతట్లో సహాయం చేయండి తండ్రి. మీ ప్రియబిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించి తండ్రి ముగింపు వరకు మీకు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు ఈ సమయంలో వారు చక్కగా పాటలు కూడా పాడతారని తెలుసు, కాబట్టి వారికి ఉన్న అవకాశాన్ని బట్టి ఇవన్నీ కూడా వారు పంచుకుంటారు. ఈ సమయంలో వారిని వాక్య సందేశం అందించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం మహింపరచబడును గాక. ఈరోజు ఈ రీతిగా మీ మధ్యలో మీతో పాటు కలిసి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను. అలాగే దైవజనులు అబ్రహమయ్య గారు నన్ను ఆహ్వానించి మరి ఈ అవకాశము కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ గాడ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. ఓకే, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా చక్కగా ఎంత బాగా అనిపిస్తుందంటే ఇంకా కొద్దిసేపు కొనసాగిస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. మొన్న పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆల్రెడీ రోజు పగలంతా మా దగ్గర కృతజ్ఞత కూడికలాగా ఏర్పాటు చేసుకున్నాం. పగలంతా నాతో పాటు కలిసి పరిచర్యలో ఉన్నటువంటి సేవకులు కూడా వచ్చారు, సంఘమంతా వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలాసేపు దేవుణ్ణి ఆరాధించుకున్నాం. ఎన్నో విషయాలు సేవకుల ద్వారా నేర్చుకున్నాం. ఈ సాయంకాలం పూట మీతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అయితే నిజంగానే పాస్టర్ గారు అన్నట్టు పాస్టర్ గారితో కూడా నాకు ఎక్కువ పరిచయం ఏం లేదు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండేవాళ్ళం. కానీ వాళ్ళ అల్లుడు కదా, చిమ్నాపూర్లో శ్రీహరి అన్న ఉంటారు. అక్క కూడా వచ్చినట్టున్నారు, ఇక్కడ ఉన్నట్టున్నారు, బయట అనిపించింది. వచ్చింది కదా, అదే అట్లా అనిపించింది. ఉన్నారు. వాళ్ళకు నా చరిత్ర అంతా తెలుసు. నేను కరెక్ట్గా 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా జీవితాన్ని ప్రభువుకు అర్పించుకున్నాను. ఇప్పటికీ నేను నా ప్రభువుకు సమర్పించుకొని 26 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరాల సేవా జీవితంలో మరి ఎన్నో రకములైనటువంటి సమస్యల గుండా, శ్రమల గుండా, అనుభవాల గుండా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. యవనస్తుల కూడిక అన్నప్పుడు, యవనస్తుల సహవాసం అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను అనుకున్నాను ఇక్కడ ఏదో ఒక 30-40 మంది ఉంటారేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ప్రైజ్ ది లార్డ్. అందరూ పెద్దవాళ్ళు, యవనస్తులు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే పరలోకపు అనుభవం ఇక్కడ కనబడుతుంది నాకు. ఎంత చక్కగా పాడుతున్నారు పాటలు అంటే, నేను కూడా పాటగానే కాబట్టి మీరు పాడుతుంటే నాకు ఉత్తేజం వస్తుంది, నేను ఎప్పుడు పాడాలా అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, అయితే మాది సంగారెడ్డి దగ్గర కొత్లాపూర్ అనే ఊరు. సంగారెడ్డి దగ్గర కొత్లాపూర్ అనే ఊరు. మేము
నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం. నామకార్థ క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను. పుట్టుకతోనే మేము కిరస్థాన పొల్లము. ఎవరు చెప్పండి? కిరస్థాన పొల్లు అంటే పొల్లే కదా, రైట్. అయితే బాల్యములో సాధారణంగా క్రిస్మస్ పండగకి వెళ్ళేవాళ్ళం చర్చికి. ఏదన్నా పండగ వస్తే ఆ పండగకే వెళ్ళేవాళ్ళం చర్చికి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించే అనుభవం తెలియదు. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మరి మా నాన్న పచ్చి తాగుబోతు తాగి, అప్పుడు సైకిళ్ళు ఉండేవి కదా, కిరాయి సైకిల్ తెచ్చుకునే వాళ్ళం. ఆ సైకిల్ తెచ్చుకునేది, సైకిల్ అమ్ముకునేది, తాగేసేది, ఎక్కడో పడేసేది. ఇట్లా చాలా కాలం గడిచి అప్పుల్లో కూరుకొని పోయినప్పుడు నేను హత్నూరా హాస్టల్లో 5th క్లాస్ చదువుతున్నాను. అక్కడ నుండి తీసుకొని వచ్చి ఆయన అప్పులు తీర్చడానికి నన్ను, జీతం అంటే తెలుసు కదా మీకు, జీతం ఉంచి అట్లా భయంకరంగా కష్టపడి మరి పనిచేస్తున్నటువంటి సమయాల్లో 98లో ఒక ఆలోచన నాకు కలిగింది. ఏమిటి ఆలోచన అంటే, నేను ఒక చోట కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన లోపల నుంచి రావడం ప్రారంభమైంది. ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను, నా లోపల స్పీకర్స్ ఏం లేవు కదా, సౌండ్ బాక్సులు ఏమీ లేవు కదా, అసలు నోట్లో నుంచి మాట ఏ రీతికి వస్తుంది, ఎలా వస్తుంది అసలు? ఇది ఆశ్చర్యం అనిపించింది. నా చేతులు కదుపుతున్నాను, నా కాళ్ళు కదుపుతున్నాను, ఇవి సరిగ్గా కదులుతున్నాయి. అప్పుడు నా శరీరం అంతా వణుకుడు పుట్టడం ప్రారంభమైంది. భయముతో నేను కదలడం ప్రారంభించాను. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ జీవితం అంతా వ్యర్థం, ఈ బ్రతకంతా వ్యర్థం, నా కొరకు నేను జీవించే జీవితం అంతా వ్యర్థం అని దేవునికి సరెండర్ అయి నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను. ఆ తర్వాత కొంతకాలం సాధారణంగానే కొనసాగుతూ ఉంది. కానీ నేను 2000లో బాప్తిసం తీసుకొని 2000లోనే ప్రభు సేవకు అర్పించుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి సేవకుల దగ్గర నేర్చుకోవడం, సేవకుల దగ్గర తరపిదవ్వడం, సేవలో కొనసాగడం, అనేక ప్రాంతాలు నడుచుకుంటూ చాలా కాలం 2007 వరకు కూడా నడుచుకుంటూ పరిచర్య చేశాను. చాలా స్థలాలు దేవుడు నడవడానికి కృపదయ చేశాడు, దేవుని పరిచర్య చేయడానికి కృపదయ చేశాడు. అయితే బాల్యంలో జన్మించినప్పుడు పుట్టుకలో జరిగినటువంటి విషయాన్ని చెప్పలేను మీకు. నేను పుట్టినప్పుడు ఇక్కడ ఈ గొంతు దగ్గర ఒక గడ్డ, విచిత్రమైన గడ్డనంట, దానికి 7 ఏమంటుందా ఆ కొనలు, ఈ గడ్డకి 7 కొనలు అయినాయంట. అంటే చాలా భయంకరంగా అయిపోయింది. నేను బ్రతుకుతానని ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చెప్పాడంట, బ్రతికిస్తే దేవుడే బ్రతికించాలి కానీ నా వల్ల ఏమీ కాదు అన్నాడంట. వెంటనే మా అమ్మ మా చేతిలోకి తీసుకొని నా గురించి ప్రార్థన చేసిందంట. అంటే దేవుడు అంటే అంతగా తెలియదు కానీ, దేవుడా యేసయ్య ఈ బిడ్డ బ్రతికితే నీ సేవ కొరకే సమర్పిస్తాం. ఆ తర్వాత దేవుడు బ్రతికించాడు, గడ్డ పగిలిపోయింది, దాంట్లోంచి విషమంతా కారిపోయింది, మరణాన్ని కొట్టివేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు చెప్పిన చరిత్ర అంతా జరిగింది. ఆ తర్వాత దేవునికి నేను సమర్పించుకున్నాను. కరెక్ట్గా 19 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాను. ఈ రోజుకు 25 సంవత్సరాలు నేను దేవుని సేవకు సమర్పించుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ అల్పుని చేత సుమారుగా ఒక 250 కంటే ఎక్కువ పాటలు రాయడానికి కృప దయచేశాడు. దేవుడే తన ఆత్మ చేత రాయించాడు.
దేవుని కొరకు ఒక 2 పుస్తకాలు ఇప్పటికి రాయబడినాయి. 2 పుస్తకాలు ఇంకా ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి ఈ మర్మము గొప్పది, రెండవది దేవుని బహుమానం అని 2 పుస్తకాలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాశాను. తర్వాత ఇంకొక 2 పుస్తకాలు క్రీస్తు వలె జీవించు, రెండవది సాతాను తంత్రములని 2 పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. దేవుడు ఈరోజు తన సేవలో కొనసాగిస్తూ ఉన్నారు. 6 మంది సేవకులు నాతో పాటు కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు. వనపర్తి డిస్టిక్లోను, తర్వాత ఇక్కడ నారాయణఖేడ్ దగ్గర, ఆ తర్వాత బుదేరాలోను, మునిపల్లిలోను కొన్ని ప్రాంతాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. సేవకులు నాతో పాటు ఉన్నారు. నాతో పాటు ఇంకో సేవకుడు వచ్చాడు, మా తమ్ముడు ప్రకాష్. మరి ఒక 3 మందిరాలు కట్టబడినాయి. ఇంకొక మందిరానికి నిన్ననే వెళ్ళి ప్రార్థన చేసి ప్రతిష్ఠించి వచ్చాము. అది కూడా కట్టబడుతుంది. మా సంఘం, మా మందిరం కూడా కొంచెం దీనికంటే ఏదైనా కొంచెం పెద్దగా ఉంటుంది, అంతే, చిన్న మందిరము. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలోనే ఒక 90 ఫీట్లు పొడవు, 40 ఫీట్లు వెడల్పుతో మందిరాన్ని నిర్మాణం ప్రారంభించాలనుకుంటున్నాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది నా క్లుప్త సాక్ష్యము. దేవుడు మీ అందరితో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన మా తండ్రి, మాతో మాట్లాడగలిగిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, మీరే మమ్మను సంధించి మాట్లాడి బలపరిచి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుకుందాం. అయ్యగారు పాట పాడమని కూడా అన్నారు. సరే, అవకాశం ఉంటే పాడుకుందాం. ఓకే, ఒక పల్లవి చరణం పాడతలే, ఒక పల్లవి చరణం పాడతా బ్రదర్. ఓకే, చాలా చక్కగా వాయిస్తున్నారు. ఈ మధ్యలో రాసినటువంటి పాట, ఈ మధ్య కాలంలో రాసిన పాట. అందరు నా వెనుక చెప్పండి. నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది. అంతే, సింపుల్గా ఉంటుంది. పాడదాం కలిసి. నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది, నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది. అందరూ వెనకాల వచ్చి కలిసి పాడతారా? నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది. యేసు నీ నామమే నాకు జీవమైనది, యేసు నీ నామమే నాకాధారమైనది. అందరం కలిసి పాడదాం. యేసు నీ నామమే నాకు జీవమైనది, యేసు నీ నామమే నాకాధారమైనది, నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది, నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది.
బలమైన దుర్గము, ఆశ్రయపురము, స్వస్థత నిలయము, దీవెనాలయము. బలమైన దుర్గము, ఆశ్రయపురము, స్వస్థత నిలయము, దీవెనాలయము. సర్వముపై కలిగించెను విజయము. పాడదామా? ఓ సర్వముపై కలిగించెను విజయము. అంధకార శక్తులకే భయము, అంధకార శక్తులకే భయము. సర్వముపై కలిగించెను విజయము, సర్వముపై కలిగించెను విజయము. అంధకార శక్తులకే భయము, ఓ అంధకార శక్తులకే భయము. నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది. ఆదరణ స్థలము, ఆనందవనము, అభిషేక తైలము, ఆరోగ్యదాయకము. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆనందవనము, అభిషేక తైలము, ఆరోగ్యదాయకము. రెండోసారి కలిసి పాడదాం. ఆదరణ స్థలము, ఆనందవనము, అభిషేక తైలము, ఆరోగ్యదాయకము. లోకముపై కలిగించెను విజయము, లోకముపై కలిగించెను విజయము. ఆశ్రయించు వారందరికీ అభయము, ఆశ్రయించు వారందరికీ అభయము. లోకముపై కలిగించెను విజయము, లోకముపై కలిగించెను విజయము. ఆశ్రయించు వారందరికీ అభయము, ఆశ్రయించు వారందరికీ అభయము. నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది, నీ నామము. మరొకసారి పరిశుద్ధమైనది, నీ నామము అతి శ్రేష్టమైనది, నీ నామము ఉన్నతమైనది. యేసు నీ నామమే నాకు జీవమైనది, యేసు నీ నామమే నాకాధారమైనది. మరొకసారి యేసు నీ
నాకాధారమైనది నీ నామము, పరిశుద్ధమైనది నీ నామము, అతి శ్రేష్టమైనది నీ నామము, ఉన్నతమైనది నామము, ఓ నీ నామము, అతి శ్రేష్టమైనది నీ నామము, ఉన్నతమైనది నీ నామము, పరిశుద్ధమైనది నీ నామము, అతి శ్రేష్టమైనది నీ నామము, ఉన్నతమైనది యేసు నీ నామమే నాకు జీవమైనది, యేసు నీ నామమే నాకాధారమైనది, యేసు నీ నామమే నాకు జీవమైనది, యేసు నీ నామమే నాకాధారమైనది, నాకు జీవమైనది, ఆధారమైనది, జీవమైనది, ఆధారమైనది, నాకు జీవమైనది, ఆధారమైనది, నాకు జీవమైనది, ఆధారమైనది యేసు నీ నామమే నాకు జీవమైనది, యేసు నీ నామమే నాకాధారమైనది. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెందును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తుతించుదామా? ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. వాక్య భాగములో అపోస్తలుడైన యోహాను రాసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగములో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యోహాను ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నివాసమును గూర్చి ఆశతో అపేక్షించి అడిగినటువంటి బాప్తిసమిచ్చి యోహాను శిష్యుడిన. ఒకప్పుడు బాప్తిసమిచ్చి యోహాను యొక్క శిష్యుడైనటువంటి ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి బాప్తిసమిచ్చి యోహాను చెప్పారు. ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పదే పదే బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పినప్పుడు, నేను వెంబడించాల్సినటువంటి అసలైన గురువు యోహాను కాదు, యేసు అని గుర్తించి యేసును ఆశతో వెంబడించినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఈయన ఒక్కడు. దేవునికి స్తోత్రం. వినండి, ఈ శిష్యుడు చెబుతున్నటువంటి మాట ఏందంటే, ఈ యోహాను చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏందంటే, ఏమంటున్నాడంటే, మనము ఆయనతో ఎలా ఉండాలంట, అన్యోన్య సహవాసము గలవారై ఉండాలి అని చెబుతున్నాడు. ఎలా ఉండాలమ్మా? కొంచెం మాట్లాడండి గట్టిగా అందరూ. అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలని ఈ యోహాను చెబుతూ ఉన్నాడు.
ఎందుకంటే ఈయన వాక్యము చెబుతుంది యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడంట ఈయన. ఎవరైన? యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. యేసు రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవం ఆయనకుంది. యేసుతో అన్యోన్యమైనటువంటి సహవాసము ఈ యోహానుకుంది కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ జీవాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి ఆ విషయాలనే మనతో పంచుకుంటున్నాడు, సార్వత్రిక సంఘముతో పంచుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే యేసయ్యతో ఎట్లా ఉండాలంట? అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి అంటాడు. యేసు ప్రభువు వారికి ఎంతమంది శిష్యులు తెలుసా? వెరీ గుడ్, మీరు చాలా మంచి వాళ్ళు. 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో ప్రతి చోటికి యేసుక్రీస్తు ప్రభు వారు 12 మందిని తీసుకొని పోయేవారు కాదు. అవునమ్మా? యేసు ప్రభు వారు ప్రతి చోటికి తీసుకొని పోయేవాడా? కాదు. అందరిని తీసుకొని పోయేవాడు కాదు. ఒక 3 మాత్రము ప్రతి చోటికి ఆయన తీసుకొని పోయేవాడు. అందులో ఈ యోహాను ఒక్కడు. ఎందుకంటే మిగతా వాళ్లకు యేసయ్యతో అంత అన్యోన్యమైనటువంటి సంబంధము అనుబంధము లేకపోవచ్చు అని నేను అంటాను. ప్రైజ్ ది లార్డ్. నా టైంలోనే ముగిస్తే కొంచెం హుషారుగా ఉండండి. నా బలహీనత ఏంటంటే మీరు మాట్లాడకపోతే నాకు రాదు మాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఏది అంటే సిద్ధపరచుకునేటి చదివేటిది చాలా ఉంటుంది, ధ్యానిస్తాను, చాలా రాసుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏదైతే చెప్పమంటాడో అదే చెప్తాను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు అన్యోన్య సహవాసము యేసయ్యతో ఏర్పరచుకోవాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా విందాం, శ్రద్ధగా విందాం. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు వారు అందరిని తీసుకొని పోయేవాడు కాదు, 12 మందిని తీసుకొని పోయేవాడు కాదు. కానీ ముఖ్యమైన 3 శిష్యులను తీసుకొని పోయేవాడు. అందులో ఈ యోహాను కూడా ఒకరు. ఆ అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ఉన్నటువంటి వారిని ఎక్కడికో గెత్సమనే తోటలోనికి తీసుకొని పోతాడు. అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఆయన గుండెల్లో దాచబడినటువంటి వేదన, ఆ బాధ, ఆయన కలిగి ఉన్నటువంటి దుఃఖము ఎవరితో పంచుకుంటాడంటే మిగతా 12 మందితో పంచుకోడు. ఆయన మిగతా 9 మందితో ఆయన ఆ వేదన పంచుకోడు. ఆయన హృదయంలో ఏదైనా వేదన ఉంటే మొదట పంచుకునేది ఎవరితో చెప్పాలి? 3తో. ఈ 3తో ఎందుకు పంచుకుంటాడంటే ఆయనతో చెప్పాలి అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ఉన్నారు వీళ్ళు. ఏదైనా సమస్య వస్తే ముందుకు ఎవరిని నెట్టుతారంటే ఈ యోహాను నెట్టేవారు. ఆయన మాట్లాడిన మాట మాకు అర్థం కాలేదు, ఒకసారి నువ్వు తెలుసుకొని చెప్పవా అని అట్లా నెట్టేవాళ్ళు. ప్రభా ఎవరిని గురించి మాట మాట్లాడావు అని యోహాను అడిగేవాడు. అంటే ఎంత అన్యోన్యమైనటువంటి సహవాసం యోహానుకుందో మనం ఇక్కడ గమనించగలుగుతాం. అన్యోన్యమైన సహవాసం అంటే ఏంటంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతారు. మీరు మందిరానికి వస్తారు, చర్చికి వస్తారు కదా. చర్చికి వచ్చిన తర్వాత అందరితో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని అంటారు. కొంతమంది మాత్రం మీకు చాలా క్లోజ్గా ఉంటారు. చర్చికి వచ్చినప్పుడు కూడా ఆమె ముందు వస్తే ఆమె పక్కన ఇంకొక ఆమె రాలేదు కదా, ఆమె గురించి స్థలం పడుతుంది. ఉన్నారా మీరు ఇక్కడ? మీరు మీ సమస్యలు అందరితో చెప్పుకోలేరు, మీ బాధ అందరితో చెప్పుకోలేరు, మీ సంతోషాన్ని కూడా అందరితో పంచుకోలేరు. మీ సంతోషాన్ని పంచుకోవడానికి కొంతమంది ఉంటారు, మీ బాధను పంచుకోవడానికి కొంతమంది ఉంటారు, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతో మీ విషయాలన్నీ పంచుకోవడానికి మీరు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్ చేస్తే ఒక 4 నిమిషాలు మాట్లాడితే ఏం మాట్లాడాలో అవతల మాట ఇంకా అర్థం కాదు. కానీ కొంతమంది ఫోన్ చేస్తారు, కొంతమందికి మనం ఫోన్ చేస్తాము, వాళ్ళు గంటలు గంటలు మాట్లాడినా అరే
అప్పుడే గంట అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. వినండి, ఎందుకు అంటే చెప్పాలి, అన్యోన్యమైన సహవాసం. అన్యోన్యమైన సహవాసం. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఆమె కాలేజీకి వస్తేనే ఈమె కాలేజీకి వెళ్తుంది, ఆమె కాలేజీకి రాకపోతే, మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్తారు, ఏమే వస్తున్నావా అంటే లేదే అన్నదనుకో, డాడీ ఈరోజు నాకు హోంవర్క్ ఉంది అంటది, అంతే. ఎందుకంటే అన్యోన్యమైన చెప్పాలి అందరూ కూడా. యోహాన్ ఏమంటున్నాడంటే, ఒకే నీ ఫ్రెండ్తో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండు, సంతోషమే. అన్నదమ్ములు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండండి, అక్క చెల్లెలు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండండి, మందిరంలో ఒకరితో ఒకరు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండండి, సేవకునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండండి, సేవకులు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండండి. అయితే అందరికంటే ముఖ్యముగా మనము యేసయ్యతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై ఉండాలి. యోహాను చెబుతున్న మాట అదే. ఏమంటున్నాడు? ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలి. చూడండి, తల్లిదండ్రులు కష్టపడతారు, చాలా కష్టపడతారు. మీరు చదువుకోవడానికి, మీరు భవిష్యత్తులో ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ఉండటానికి, వాళ్ళు పడినటువంటి కష్టం మీరు పడకుండా ఉండటానికి, వారికి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, వారు పనిచేసే చోట్ల, వారు ఉద్యోగం చేసే స్థలంలో, వారి వ్యాపారం చేసే స్థలంలో అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ముందు ఎవరిని దృష్టిలో పెట్టుకుంటారు తెలుసా? చెప్పండమ్మా. పిల్లలను దృష్టిలో పెట్టుకుంటారు. ఈరోజు వాళ్ళు కాయా కష్టం చేస్తున్నారు, ఒక ఐఫోన్ ఇప్పించమంటే నీకు ఇప్పించకపోతే నీకు చాలా కోపం వాళ్ళ మీద. ఈ ఇంట్లో ఎందుకు పుట్టినానో అని కూడా అనుకున్నవారు లేక పోలేదు. కొంతమంది తల్లిదండ్రుల ముందరే మొక్కాన్ని అనేసినటువంటి వాళ్ళు కూడా ఉండి ఉంటారు. వాళ్ళు కష్టపడుతున్న కష్టం ఎవరి గురించి అంటే మీ గురించే, మీ భవిష్యత్తు గురించే. ఈరోజు నువ్వు అడిగింది ఇప్పించకపోవచ్చు, కానీ భవిష్యత్తు గురించి వారు ప్రణాళిక వేస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి తెలుసా? అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. కొంతమంది అయితే ఫ్రెండ్ ఇది ఒక ట్రెండ్ కదా. ఆ ఫ్రెండ్ లేకపోతే జీవించడు. ఇంట్లో అమ్మకు జ్వరం వచ్చినా పట్టించుకోడు, ఇంట్లో అమ్మకు జ్వరం వచ్చినా పట్టించుకోదు. ఇక్కడ ఇంట్లో అంట్లు గడగాలన్నా కూడా యవనస్తులు కొంతమంది ఇష్టంగా ఉండరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే చాకిరీ చేయమంటే కూడా చేస్తారు. తల్లిదండ్రులను అర్థం చేసుకోరు. యవనస్తులైనటువంటి వారు ఆ ఫ్రెండ్తోనే గడపడానికి ఇష్టపడతారు. అయితే ఈ లోక స్నేహంలో ఉన్నటువంటి వారు ఎంత అన్యోన్యంగా ఉన్న కొన్నిసార్లు మనల్ని మర్చిపోతారు, పక్కన పెడతారు. కానీ మనకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆమెన్. ఎవరున్నారు? నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు విడవక ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు మనకున్నాడు. మనం దాసులని పిలవలేదు, స్నేహితులని పిలిచాడు. ఇప్పుడు ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే ఆ యేసు ప్రభువు వారితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలి. ఒక విషయం గమనించండి, ఇప్పుడు మీతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరు అన్ని చెప్పేస్తారు కదా. అమ్మా ఇక్కడనే ఉన్నారా? ఇటు చూడండి ఒకసారి. బయట ఉన్న వాళ్ళదైతే సౌండ్ లేదు కదా. అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్న వాళ్ళతో మీ అన్ని చెప్పేస్తారు కదా. అలాగే ప్రభుతో అన్యోన్యమైన సహవాసం మనం కలిగి ఉంటే మన అన్నీ ఆయనకి చెప్పేస్తాం. మనము ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మనం భక్తి కాదు చేయాల్సింది. ఆదివారం ఒక రోజు లేదా యవనస్తుల కోడికి రోజు ఒక రోజు వచ్చి మనం భక్తి చేయడానికి కాదు, ఎల్లప్పుడూ ఆయనతో ఏం కలిగి ఉండాలి చెప్పండి. ఏం కలిగి ఉండాలమ్మా? అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి.
ఒక తల్లి తన బిడ్డతో ఎలాంటి సహవాసం కలిగి ఉంటుందో, ఒక బిడ్డ, చిన్న బిడ్డ తల్లి వెళ్తుంటే ఏం చేస్తుంది? వాళ్ళ తల్లి పోతుంటే ఏం చేస్తామా? ఏడుస్తుందా ఏడవదా? తల్లిని విడిచి కొద్దిసేపు అని ఉంటుందా? మమ్మీ 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 అంటది, డాడీ 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 అంటది. వేరే ఏమి ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా ఒప్పుకోరు, ఇంకేమి ఇచ్చినా ఒప్పుకోరు, వానికి ఆట వస్తువులు ఇచ్చినా ఒప్పుకోరు. ఏం కావాలి? ఎవరు కావాలి? మమ్మీ కావాలి, డాడీ కావాలి. ఎందుకంటే ఆ డాడీతో, ఆ మమ్మీతో అటువంటి సంబంధం వారికి ఉంది. వానికి అర్థమైపోయింది, నా తల్లితోనే నాకు మంచి బంధం ఉంది, నా తల్లి దగ్గర నాకు విశ్రాంతి దొరుకుతుంది, ప్రశాంతత ఉంటుంది. ఆ తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత వాడికి ఎక్కడ దొరకదు, ఆ బిడ్డకి ఎక్కడ దొరకదు. అందుకే తల్లి లేకపోతే ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి నేను ఇది ఆలోచన చేస్తూ ఉండగా ఒక పాట ఇచ్చాడు దేవుడు నాకు. కన్న తల్లి ఒడిలో చిన్న బిడ్డ నిద్రించినట్లు, నా దేవా నీ ఒడిలో నే పరవశించనా. ఎట్లమ్మా? కన్న తల్లి ఒడిలో చిన్న బిడ్డ నిద్రించినట్లు, నా దేవా నీ ఒడిలో నేను పరవశించాలని కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇంకా అన్యోన్యమైన సహవాసం అంటే మీకు ఒక విషయం చెప్తా వినండి, ఎందుకంటే లోకంలో జరుగుతున్నటువంటి విషయం చెప్తున్నాను, వాస్తవ సత్యం చెప్తున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే వాడు ఆమె ఊహల్లోనే తేలిపోతుంటాడు. కూర్చున్నా అదే ధ్యాస, నిల్చున్నా అదే ధ్యాస, పడుకున్నా అదే ధ్యాస, ఎప్పుడు చూసినా చాటింగ్. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ చాటింగ్ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక యవనస్తుడు ఒక యవనస్తురాల్ని ప్రేమిస్తే వాడి మనసులో మొత్తం తిరిగేదంటే ఎవరు? వాడి ప్రపంచమే. ఇంకెవరిని పట్టించుకోడు. ఫోన్ వచ్చిందంటే చాలు 1 minute అంటాడు, అవతలకి వెళ్తాడు, గంటలు గంటలు మాట్లాడతాడు. వినండి, యేసయ్యతో అలాంటి అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఎట్లుండాలి? అలాంటి అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలి. ఆ అన్యోన్యమైన సహవాసము ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన? ఇది చాలా ప్రాముఖ్యం. ఆయనతో మనము అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని, మనతో ఆయన అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని ఆశపడి ఆయన మనల్ని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడంటే, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపములోను ఆయన పోలిక చొప్పున మనలను సృష్టించాడు. ఎందుకంటే మనతో ఆయన అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలని ఆశపడి ఎలా సృష్టించాడంటే ఆయనలాగా సృష్టించుకున్నాడు మనల్ని. పరలోకమందు కోటాను కోట్ల దేవదూతలు యేసుని స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఆ స్తుతులు కాకుండా మన స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ స్తుతిని ఆశిస్తున్నాడు, నీ ప్రేమను ఆశిస్తున్నాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు ముందర వెళ్తా ఉంటే పేతురు అడిగాడు. పేతురు 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుని యేసయ్య అడిగాడు. అవన్నీ సంగతులు పక్కన పెడితే పేతురుని యేసు ప్రభువు అడిగారు. ఏమన్నారంటే, పేతురు ఒకసారి చూడండి అన్నమాట. యోహాను కుమారుడైన సీమోను. వావ్, ఎంత అద్భుతమైనటువంటి విషయం. వీరికంటే అందరూ వచ్చినట్టుగా మందిరానికి వస్తున్నావు, అందరూ వచ్చినట్టుగా యవనస్తుల కూడికి వస్తున్నావు, అందరూ వచ్చినట్లుగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడిక ఉంటే అక్కడికి వస్తున్నావు.
అందరూ వచ్చినట్టుగా కాదు. యేసయ్య నీ దగ్గర కోరుకునేది ఏందో తెలుసా? అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అందరితో పాటు నీవు ప్రేమించడం కాదు, అందరితో పాటు మందిర అవసరతల కొరకు వాళ్ళు ఇచ్చినంత నేను ఇస్తాను, లేకపోతే వారు ఇచ్చింది నేను ఇస్తాను, లేక వాళ్ళు ఇచ్చారో వాళ్ళు వచ్చారో వాళ్ళు చేశారో వాళ్ళందరి గురించి కాదు నీవు ఆలోచించాల్సింది. వ్యక్తిగతంగా ప్రభువును నీవు ఎక్కువగా ప్రేమించాలి. ఆయన కోరుకునేది ఏంటంటే నీవు అందరికంటే వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తునితోని, ప్రతి యవనస్తురాలతోని, ప్రతి పెద్దవారితో, స్త్రీలతోని, పురుషులతోని ప్రభు మాట్లాడే మాట ఏంటంటే అందరి వల్ల నీవు ఉండాలని నేను ఆశపడడం లేదు, కానీ అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా. అది ప్రభు నీ దగ్గర కోరుతున్నాడు. నీలో నేనుండాలి, నాలో నీవుండాలి. మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. నాతో ఎలా ఉండాలంటే అన్యోన్యమైన సహవాసము కలిగిన వారిగా ఉండాలి. అన్యోన్యమైన సహవాసం అంటే ఇందాక చెప్పాను కదా కొన్ని ఉదాహరణలు. అటువంటి సంబంధం ప్రేమించిన ఆమె కొరకు, ప్రేమించిన వాడి కొరకు చావడానికి కూడా ఇష్టపడుతున్నారండి లోకములో. వారికి అంత ప్రేమ ఉంటే, వారికి అంత అన్యోన్యమైనటువంటి బంధం ఉంటే, యేసయ్యతో మనకెంత అన్యోన్యమైనటువంటి బంధం ఉండాలి. ప్రభువుని అంగీకరించి సంవత్సరాలు గడిచిన అదే నామకార్థమైనటువంటి స్థితిలో ఉండడానికి లేదు, కానీ అన్యోన్యమైన సహవాసము యేసయ్యతో కలిగి జీవించాలి. ఎందుకు అన్యోన్యమైన సహవాసం కలిగి జీవించాలంటే ఒక విషయం చెప్తున్నా వినండి. నేనేం చెప్పాను ఇంతకు ముందు అంటే, మీరు అన్యోన్యమైన సహవాసం కలిగిన వారితో మీ మనసు విప్పి మాట్లాడాలనుకుంటారు. అలాగే దేవుని హృదయములో కూడా నీ విషయంలో ఏదో ఒక ఆలోచన ఉన్నది, ఏదో ఒక ప్రణాళిక ఉన్నది. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో, లేదా ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, అందరు చెప్పండి, ఉన్నది అనండి. అందరి విషయంలో అబ్రహాం పాస్టర్ గారు చేసినట్టుగా నేను చేస్తానంటే కుదరదు. ఆయనే, నేనే. ఎవరి పట్ల దేవునికి ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాలను తెలియపరచడానికి ఆయన నీతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కేవలం వాక్యం ద్వారానే కాదు, వ్యక్తిగతంగా నీ అంతరంగములో కూడా దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం పాపములను ఒప్పించడమే కాదు, నీ జీవితానికి గైడెన్స్ ఇస్తాడు ఆయన. నీవు భవిష్యత్తులో ఏం చెయ్యాలి. ఒక భార్యకు భర్త గురించి అంతా తెలిసిపోతుంది, అవునా కాదా? మాకేం తెలుసు, మాకు పెళ్లి కాలేదు అంటున్నారా? ఒక భార్యకు తన భర్త గురించి అంతా తెలిసిపోతుంది. భర్త ఇంట్లో చెప్పి వెళ్తుంటాడు, మళ్ళీ వస్తే ఇక్కడ దాకా పోయేస్తా, నాకు తెలిసిపో నువ్వు ఎక్కడ పోతున్నావో, నాకు తెలుసు, అంతా తెలుసు, ఎన్ని చెప్పినా పట్టించుకోదు, నాకు తెలిసిపో నువ్వు బయటకు పోతున్నావు, నాకు బాగా తెలుసు అంటది. వినండి, యేసయ్య మన అంతరంగాలను ఎరిగిన వాడంట, అవునా అమ్మ? అర్థమవుతుంది నా మాట? యేసయ్య ఏమి ఎరిగిన వాడు? మన అంతరంగాలను ఎరిగిన వాడు. మన మనసంతా ఆయనకు తెలుసు. నోటి నుంచి మాట రాకముందే ఆయనకు తెలుసు. అడగకముందే మన అక్కర్లన్నీ ఎరిగిన వాడు ఆయన. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగలిగినటువంటి వాడైనా. ఓకే, మన మనస్సు ఆయనకు అర్థమైంది, ఆయన మనస్సు మనకు అర్థమైందా? ఆయన మనస్సు మనకు అర్థం కావాలంటే ఏమై ఉండాలి చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి, ఏమై ఉండాలి? అన్యోన్యమైన సహవాసము గల వారమై ఉండాలి. అన్యోన్యమైన సహవాసము కలిగిన వారమై ఉంటే ఆయన తన హృదయాన్ని విప్పి నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకములో ఆయన ఏదో నీ ద్వారా చేయడానికి, ఏదో చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు.
అంటే ఆయన ఏదో చేయాలనుకుంటే చేయొచ్చు కదా? కాదు కాదు. ఆయన ఎవరి ద్వారా చేస్తాడంటే నీ ద్వారా చేస్తాడు, మన ద్వారా చేస్తాడు. ఆయనకు ఒక శరీరం అవసరం. ఆ శరీరం ఎవరిదంటే నీదై ఉండాలి, నాదై ఉండాలి. ఈ లోకములో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన తనతో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారితో ఈ లోకములో తన రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు ఆయన. కేవలము ఈ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి సేవకులదే కాదు బాధ్యత, యవనస్తులైనటువంటి మీరు కూడా ఆ కాడి మొయ్యాల్సి ఉంది. వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే యవన కాలమందు నరునికి మేలు, నాకు మేలని చెప్పండి ఒక మాట. యవన కాలమున కాడి మొయ్యట నాకు మేలని చెప్పండి. వెరీ గుడ్. ఆయన కాడిని మీద మోపాలని, ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఏమై ఉండాలంటే చెప్పండి, అన్యోన్యమైన సహవాసము కలిగిన వారమై ఉంటే ఆయన మనసులో ఏముందో, ఆయన హృదయంలో ఏముందో అది నీతో పంచుకుంటాడు, నీతో చెబుతాడు, నీతో మాట్లాడతాడు. ఆయన నీ ద్వారా ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒక అబ్రహాము కనిపించాడు అన్యోన్యమైన సహవాసం చేస్తూ. అబ్రహాముకు తన మార్గాన్ని కనపరిచాడు, ఆయనను స్నేహితుడని చెప్పాడు, ఆయనను జనములకు తండ్రిగా మార్చాడు. ఒక యాకోబును కనుగొన్నాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. దావీదును కనుగొన్నాడు, అన్యోన్యమైన సహవాసము కలిగినటువంటి దావీదుతో దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఎందుకంటే దావీదు దేవునితో చెప్పండి అమ్మా అన్యోన్యమైన సహవాసము కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు ద్వారా జరిగించుకోవాల్సినటువంటి కార్యాలు తన తరములో ఆయన తన తరము వారికి సేవ చేసి ఆయన నిద్రించాడని వాక్యములో రాయబడింది. కేవలం విశ్వాసంలో నిలబడితే మాత్రమే కాదు, దేవుని కార్యాలు చేయడానికి కూడా యవనస్తులు నడుము కట్టుకోవాలంటే నీకు ఆయన ప్రణాళిక అర్థం కావాలి, నీకు ఆయన ఆలోచన అర్థం కావాలి. ఆలోచన అర్థం కావాలంటే మనము దేవునితో ఎలా ఉండాలి చెప్పండి, అన్యోన్యమైన సహవాసము కలిగిన వారముగా ఉండాలి. అన్యోన్యమైన సహవాసం కలిగినటువంటి వారిని బైబిల్ గ్రంథంలో ఎంతమందినైనా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ ఆయన ప్రణాళిక తెలియపరిచాడు, ఆయన ప్లాన్ ఇచ్చాడు, ఆయన చిత్తాన్ని తెలియపరిచాడు. మనం ఈ లోకంలో ప్రభు అంటే పరలోక రాజ్యములో ప్రవేశించము కానీ ఏం చేయాలి, తండ్రి చిత్త ప్రకారము చేస్తేనే మనం పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం. ఆ తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే చిత్తం తెలవాలి కదా. ఆ చిత్తము తెలియాలంటే నీకు వినాలే కదా. నువ్వు వినాలంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసం చెయ్యాలి కదా. కాబట్టి అందుకే ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడ అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటే ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమైందంటే చూడండి ఒకసారి ఆ మాట చదవమండి ఒకసారి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము కలవారమయ్యుందుము. అప్పుడు ఎప్పుడంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారిగా ఉంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుంట మనల్ని పవిత్రులుగా చేస్తాం. ఒకటి, పాపములు కడగబడతాయి, పాపములు క్షమించబడతాయి. రెండవది, మనం పవిత్రులమవుతాము. ఎప్పుడు అన్యోన్యమైన సహవాసం గల వారమైతే. యవనస్తులు చాలా మంది అడుగుతారు నన్ను, అన్న పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, బాగా జీవించాలనుకుంటున్నాను, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలనుకుంటున్నాను, ఏం చెయ్యాలి? ఏం చేసినా ఆ తలంపులు పోవడం లేదు, ఏం చేసినా ఆలోచనలు పోవడం లేదు, ఏం చేసినా నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను. నేను చెప్పే ఒక్క సలహా ఏంటంటే యేసు ప్రభు వారితో ఏముండాలి, ఎట్లా ఉండాలి, అన్యోన్యమైన సహవాసము కలిగిన వారమై ఉండాలి. ఆయనతో అన్యోన్యమైన సహవాసం చేస్తే ఇక దేన్ని ఆశించవు, ఆయన కంటే ఎక్కువగా దేన్ని ఆశించవు, ప్రేమించవు. యేసయ్య కోరుకునేది కూడా అదే, నాకంటే ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. ఏం చేయాలి, నాతో అన్యోన్యమైన
సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధత రావాలని కోరుకుంటున్నావు కదా, పరిశుద్ధత రావాలంటే ఎలాగొస్తుంది? పరిశుద్ధత ఒకటే ఒక విషయంలో వస్తుంది. ఎట్లా అంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారముగా ఉంటే పరిశుద్ధులుగా ఉంటాం. ఇక దానికి ఛాన్సే లేదు వేరే దానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పుదాం, చేతులెత్తి హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఎందుకంటే నీతో కలిసి ఆయన ఈ భూమిలోకములో తన రాజ్యాన్ని స్థాపించాలని, రాజ్య విస్తరణ కొరకు నేను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారిగా జీవించుదాం. ఆయన చిత్తాన్ని గ్రహించుదాము. ఆయన మహిమ కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సమయానుకూలముగా, సమయోచితముగా దేవుడు వారికి ఏది చెప్పమని చెప్పారో అదే తీసుకొని వచ్చినారు, అదే మనకు అందించారు. ఆ మాటలను బట్టి మనందరం కూడా ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. మళ్ళీ కూర్చుంటాం, చివరి ప్రార్థన ఉంటుంది. అది కూడా ఇదంతా కూడా మనకి అనుకున్న సమయంలో జరుగుతాయి. అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి మనందరం కూడా స్మరణకు తెచ్చుకుందాం. ఎవరు మాట్లాడకూడదు. అందరం కళ్ళు మూసుకుందాం. బయట ఉన్న వాళ్ళు కానీ, ఈ పక్కన ఉన్న వాళ్ళు కానీ, వచ్చిన యవన బిడ్డలందరూ కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ వచ్చాడు గనక ఈ మాటలు నీ కోసానికే, మన కోసానికే దేవుడు మనకు అందిస్తూ వచ్చాడు. నేను చెప్పాను, అందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని క్షణాలు అందరం కళ్ళు మూసుకుందామండి. ఒక్కసారి కొన్ని క్షణాలు మనం ఆలోచించుకుందాం. వాక్యాన్ని విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, డేవిడ్ రాజు ముందుకు వస్తాడు. వాక్యాన్ని విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీతో కలిగి ఉండడానికి అన్యోన్యమైన సహవాసమును కలిగి ఉండాలని, అట్టి సహవాసము నీకు ఇవ్వడానికి కోసానికే మన ముందు యోహాను గారిని మన ముందు పరిచయం చేస్తూ ఆయన గురించి మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఈ యోహాను గారి జీవితాన్ని చూస్తే 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ 12 మందిలో 3 ప్రాముఖ్యమైన వాళ్ళుగా, ఆ 3తోనే ప్రభు అన్యోన్యమైన సహవాసము కలిగిన వాడుగా ఉన్నారు. ఆ 3లో యోహాను కూడా ఒకరుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. ఆయన గురించి దేవుని వాక్యాలు మనం గమనిస్తూ వచ్చినాం. ఈ యోహాను గారు దేవుడితో ఎలాంటి సంబంధమును కలిగి ఉన్నాడో వాక్యం మనకు చెప్తుంది కదా. ఆయన రొమ్మును ఆనుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వాడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఈ మాటలు విన్న ప్రియమైన యవన బిడ్డలారా, యవనస్తులారా, ఈరోజు నీ సహవాసం చాలా మంది ఉన్నారు, చాలా మందితో మనం చేస్తున్నామేమో. అట్టి సహవాసం ఎన్నడూ కూడా మనల్ని అన్యోన్యమైన సహవాసంలోనికి తీసుకుపోదు. కానీ ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, పరలోకం దిగి వచ్చిన వాడు, నిన్ను స్నేహితునిగా ఎంచుకొని పాపములో నుండి, శాపములో నుండి, అంధకారములో నుండి నీ జీవితాన్ని మార్చి నీతో ఉండడానికి, స్నేహము చేయడానికి ఇష్టపడుతున్న ప్రభు ఈ రాత్రి నీతో మనతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను, నేను నీతో అన్యోన్యంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు నాతో ఉంటావాలా? ఈ మందిరంలో, దేవుని మందిరంలో ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలం నీవు లోకములో నీకు ఇష్టమైన వారితో ఉంటూ వచ్చినావేమో. అలాంటిది ఏది కూడా దేవునికి ఇష్టము కాదు. నువ్వు దేవునితోనే ఉండాలని, అన్నిటికంటే దేవుని ఎక్కువ నువ్వు ప్రేమించాలని కూడా దేవుడు
మాట్లాడుతూ వచ్చినాడు. ఆలోచించు, ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? యవనస్తుడిగా, యవన బిడ్డలుగా మీకోసానికి ప్రతి నెల ప్రతి ప్రాంతంలో దేవుని వాక్యం మీకు వినిపింప చేయాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, మీరు అనుభవించాలని గొప్ప ఉద్దేశంతో, నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందుకే దేవుడు ఈ రోజు కూడా ఇక్కడికి నిన్ను నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే నువ్వు ఈ మాటలు విని నీ జీవితం మార్చుకొని నువ్వు ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించుకో. ఇక్కడ నుంచి మనం వెళ్ళక ముందే ఆయన వైపు ఒక్కసారి నీవు చూడు. నీతో సమాధాన పడ్డానికి, నిన్ను ఆయనతో సహవాసము చేయడానికి కోసానికి నీకు నాకున్నటువంటి పాప శాప దోషమునంతా కూడా తొలగింపచేసి పవిత్రంగా చేసి నీకు రావాల్సిందంతా ఆయన మీదే వేసుకొని సులువైన మార్గాన్ని ఏర్పాటు చేసి మనం ఆయనతో ఉండాలని కోరుతుంటున్నాడు. ఎన్నో రోజులు గడిచిపోతున్నవి కదా, నెలలు గడిచిపోతున్నవి కదా. చూస్తా చూస్తా 2025 చివరిలోనికి వచ్చేసావు. ఇప్పుడన్నా నిర్ణయించుకుంటావా? ఇప్పుడైనా నువ్వు ఆలోచిస్తావా? ప్రభుతో ఉండడానికి ఒక్కసారి ఆలోచించుకొని, ఆత్మదేవుడికి మనందరితో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ తీర్మానాన్ని గురించి చూస్తున్నాడు ఆయన. నువ్వేం ఆలోచిస్తున్నావో చూస్తున్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని నీకు నువ్వు ప్రభుకు అప్పగించుకుంటే ప్రభుని జీవితాన్ని మర్చి ఆయనకు మహిమకరంగా నీకు మేలుకరంగా చేస్తాడు. ఈ సమయం వృధా కాకుండా ఇక్కడే తీర్మానం తీసుకొని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నీతో నన్ను నడిపించయ్యా, నేను నీతో ఉంటానయ్యా అని నువ్వు చెప్పితే నీ వృధా ఎరిగిన దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. చెప్పగలవా? అలా రాగలవా? ఆలోచించుకో. చిన్న మాట మనసును ప్రార్థిస్తూ ప్రభు కనికరం చూపిస్తారు. ఈ మాటల మీద డేవిడ్ రాజు వచ్చేసి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తరువాత మనందరం మళ్ళీ కూర్చుంటాం. కొన్ని క్షణాలు ప్రార్థన చేస్తాడు డేవిడ్ రాజు గారు వచ్చేసి. ఎవరు కూడా విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తీర్మానం తీసుకుని మహోన్నతుడా, మహాగరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన హెచ్చింపు నామమునకు స్తోత్రాలు, మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో మీ దాసుని ఎత్తిపట్టి నాయన మీ యొక్క వాక్య సత్యముల నుంచి అనేక విషయాలను కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు గారి యొక్క శిష్యులలో ఒకడైన మరి యోహాను యొక్క భక్తుడు అయా, మరి తాను కూడా తండ్రి ఎలాంటి యొక్క అన్యోన్య సావాసము కలిగి ఉండాలో కూడా తండ్రి రాస్తూ వచ్చిన మీ గ్రంథములో రాయించిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అయ్యా, మరి యోహాను సువార్తలో మొదటి యోహానులో మీరు మాట్లాడుతూ వచ్చారు. 1:7 కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు. మీరైతే నాయన మీరు వెలుగులో ఉన్నావు. ఆ వెలుగులో ఉన్నటువంటి ప్రకారం మేము కూడా వెలుగులో మేము నడవగలిగితే అన్యోన్య సావాసము కలిగినటువంటి వారముగా ఉండి యేసు ప్రభువారు నాయన ప్రతి పాపము నుండి మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేస్తారని మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆయా ప్రాంతాల నుంచి యవన బిడ్డలందరినీ కూడా మీరు తీసుకొని వచ్చి నాయన మీరు మాట్లాడినటువంటి ఈ లేఖన భాగములన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అబ్రాహాము అన్యూన్యంగా ఉన్నాడు. అన్యూన్య సావాసం కలిగి ఉన్నప్పుడు నాయన విశ్వాసులకు తనను తండ్రిగా మీరు నియమించినందుకై మీకు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దావీదును కూడా తండ్రి ప్రభా మీరే ఆ రాజ్యపు యొక్క సింహాసనం మీద మీరు కూర్చునబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇలా భక్తులుగా ఉన్నటువంటి ఎందరినో అన్యుల సావాసము కలిగి ఉండడం ద్వారా వారి మీరు ఆశీర్వదించి దీవించి వారి స్థితిని అంతటి మీరు మార్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. లోకములు ఉన్నటువంటి మనుషులను కాకుండా ఆయన పరిశుద్ధ గ్రంథములో మరి భక్తులు ఎలాంటి అన్యుల సావాసాన్ని అనేటువంటిది కలిగి ఉండడం ద్వారా వారిని మీరు ఎంతగానో అభివృద్ధి పరిచారో, ఎంతగా మరి దీవించారో, వారిని పోలి నడవగలిగేటువంటి అనుభవంలో ప్రతి యవన బిడ్డను కూడా తండ్రి మీరు అటు విధంగా మీరు నడిపింపచేయవలసిందిగా ప్రార్థన చేయించు ఉంటున్నాం. ఈ కూడికకు కూడా ప్రభా తీసుకొచ్చిన వారందరిలో కూడా నిజంగా నాయన అలాంటి యొక్క అన్యూన్యమైనటువంటి మీతో ఆ సంబంధము లేకుండా బాంధవ్యము లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈ వాక్యం విన్నటువంటి ప్రకారముగా వారు ఆ విధంగా
జీవించడానికి బ్రతకడానికి మీరు సహాయం చేయమని కూడా తను మొరపెడుతుంటున్నాం. వాడుకున్న మీ దాసుని సేవ, వారి పరిచయం, వారి కుటుంబాన్ని ఇంకా మీరే దీవించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వ్యవస్థాపకులను కూడా మీరే మీరే జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఎవరి ప్రయాసం ఎంత మాత్రము కూడా వృధా కాకుండా మరి ప్రతి ఒక్కరి ప్రయాసాన్ని కూడా మీరు దీవించి మీరు పంపించమని కూడా ప్రార్థన చేయించుంటున్నాము తండ్రి. నాయన ఇంకా వారి యొక్క వాక్యములో కూడా తండ్రి కార్యాబుద్ధిని మీరు జరిగింపచేయండి. వారి జీవితాలను ప్రభావితం చేయండి తండ్రి. వారి జీవితాలను మీరే గుణపరచండి. సరైన మార్గంలో కూడా తండ్రి వారిని మీరే నడిపించి మీరే అన్ని విషయాలలో నాయన మహిమ మీకు ఘనత ప్రభావాలు చేసే విధముగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆ విధంగా ఎదిగే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు కలుగ చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో అందరూ కూర్చుందామండి. ఈ సమయంలో క్విజ్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ తీసుకున్న వారికి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా వచ్చినటువంటి సేవకుల ద్వారా వారికి ఈ గిఫ్ట్ అందజేస్తాం. అది చిన్నదైనా మీ జీవితంలో మేలు చేస్తుంది. చదవండి, మీరు ఆశీర్వదింపబడాలని మేము కోరుతుంటున్నాం. ఈ సమయంలో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి సుప్రియ వస్తారు. ఇది సేవకులు వారికి ఇస్తారు. సెకండ్ ప్రైజ్ అమూల్య వస్తారు. కార్యక్రమం ముగింపులో మనం ఉన్నాం. ఈ సమయంలో ఈ ప్రాంతంలో యవన బిడ్డలు చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఏర్పాట్లు, పార్కింగ్ కానీ ఇవన్నీ చాలా బాగా వేశారు. సరి మరి వాళ్ళు శేఖర్ కానీ, కరుణాకర్ కానీ, గోవర్ధన్ కానీ, కృష్ణ ఎవరు వస్తారో మీరు వచ్చేసి అవుట్ ఆఫ్ థ్యాంక్ చెప్తే ఆ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ఈ చివరి ప్రార్థన శాంసన్ ఉంటే వచ్చి శాంసన్ ప్రార్థన చేస్తారు. లేదు అనుకుంటే మరి డానియల్ గారు వచ్చి చేస్తారు. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత రండి పిల్లలు, ఎవరున్నారో త్వరగా రండి. వచ్చే నెల యూత్ మీటింగ్ దొంతన్పల్లిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? దొంతన్పల్లిలో ఉంటుంది. అక్కడి కోసానికి అందరూ సిద్ధపడండి. ఆ రోజు దేవుడు మరొక సేవకులు ఎవరు తీసుకొస్తారో ప్రార్థన చేద్దాం. ఎవరు రావట్లేదు, నన్ను తొందర రావాలా? నలుగురు రన్ నిలబడండి, ఒక్కరు మాట్లాడదు. లేకపోతే అనిలుగు ఉన్నాడు కదా, 5-6 మంది వచ్చి నిలబడండి. ఏముందంట? ఒక మైక్ ఏంటి అందుకి? అందరికీ ప్రైజ్ అలాడ్. సేవలకి ప్రైజ్ అలాడ్. అందరి సేవకులు అందరికీ ప్రైజ్ అలాడ్. యూత్కి అందరికీ ప్రైజ్ అలాడ్. వచ్చిన అందరికీ భోజనాలు రెడీ ఉన్నాయి, తిని వెళ్ళమని కోరుచున్నాం. ఇదే ఇంత స్వీట్ షాటు. ఓకే, చాలా సంతోషం. యవనస్తులు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈరోజు ఉదయం కాలం మొదలుకొని ఇక్కడ పనులు చేసిన పెద్దలు, యవన బిడ్డలు, వారందరిని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామండి ఒకసారి. రెండోది ఏంటంటే 6:30 వరకు వాళ్ళు ఉండమన్నాం. నిజంగా ఎంత టైం వాళ్ళు మెయింటైన్ చేశారంటే అందరూ కూడా 7లో మ్యాక్సిమం వచ్చేసారు. అందుని బట్టి దేవుడు వాళ్ళని దీవించునుగాక. చప్పట్లు వద్దు, మీరు ఆమె అంటే చాలా దేవుని వస్తుంది వాళ్ళకి. అట్లానే ఈ పార్కింగ్ ఎట్లా అని రాత్రి ఆలోచించాం. కానీ పిల్లలు పొద్దున ప్లాన్ చేసి ఒక డోజర్ తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లు ఎంత బాగా అంటే అంత బాగా చేశారు. మీరు కార్లు పెట్టుకున్నళ్ళు, బైకులు పెట్టుకున్నళ్ళు, ఈ రోడ్లో స్పీడ్ బ్రేకులు లేవు కాబట్టి
కొంచెం జాగ్రత్తగా కార్లు తీసేటప్పుడు, బైకులు తీసేటప్పుడు, మీరు టర్న్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని మరొకసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తూ, మరి ఈ సమయంలో ప్రార్థన అయిపోగానే యవన బిడ్డలందరూ అక్కడ బయటని అందరూ భోజనాలు ఏర్పాటు చేస్తారు. సేవకులకు ఓన్లీ మందిరంలో ఏర్పాటు చేస్తారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత మీరు తింటారా, వాళ్ళతో పాటు తింటారా, మీ ఇష్టం. అక్కడ పరిస్థితిని బట్టి కొంచెం సహకరించండి, అది మంచిది. చివరి ప్రార్థన చేసుకుందామండి. చెప్పలేదు కదా, సేవకుడి కోసానికి మంచి పాట పాడారు. సమయానుకూలంగా వాళ్ళు ఎంత ఇచ్చామో అంతకంటే ముందు ఇంకొక 5 నిమిషాలు ముందు ముగించారు. ఇట్లా ఉండాలి నేను వర్తమానికులు. అందులో సాక్ష్యం చెప్పారు, పాట పాడారు, వాక్యాన్ని అందించారు కదా. ఎన్ని సంవత్సరాలు రక్షించబడ్డారు? 19లో దేవుళ్ళలోనికి వచ్చారు. బా, ఎంత గొప్ప విశేషం కదా. దేవుడు 19లో కాదు, అంతకంటే ముందు పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు పిలిచారనేది కాదు, కానీ దేవుల్లో నమ్మకంగా వాడబడుతున్నది అనేది ముఖ్య విశేషం, అంతే కదా. కాబట్టి అందరినీ సేవకే కాదు, అందరినీ సేవకు కాదు, సేవకనే కాదు, ఎవరిని దేవుడు ఎలా ఎన్నుకుంటాడో ఎన్నుకున్న దానిలో మనం వాడబడుతుంటున్నప్పుడు దేవుడు ఎంత దూరమైన మనల్ని తీసుకువెళ్తాడు. కాబట్టి ఆయన జీవితంలో 19 సంవత్సరాలప్పుడు సేవలోకి రావడానికి బలమైన కారణాలు వారు తెలియచేస్తూ వచ్చినారు. యవన బిడ్డలు, మేము కోరుతున్నాం ఒకటే, మిమ్మల్ని కూడా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పరిచారకులుగా, సేవకులుగా దేవుని చేతిలో మీరు బలంగా వాడబడాలనే మా ఉద్దేశం. దానికోసానికి ప్రతి నెల కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ మందిరము చిన్న ఉంది ఎలాగో అనుకున్నాం, ఇంకా చాలామంది రాలేరు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు తెలియదు, చాలామంది రాలేరు. వస్తే కూడా కష్టం ఉండేమో, ఓ రకంగా రాకపోవడం మేలు, వస్తే ఇంకా మేలు ఉండేది. ఏదేమైనా ఇరకటంలోనైనా మనం కూర్చుంటాం, దేవుని వాక్యం వినడం గొప్ప విశేషం. మంచిది, ప్రార్థన చేసుకున్నారా? శాంసన్ ఉంటే రమ్మను, లేకపోతే డానియల్ గారు రండి. చివరి ప్రార్థన. అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, అటు బుచ్చల ప్రాంతం నుంచి వచ్చారు, మా దేవుని సేవకులు రాలేరు, వారి పరిస్థితి తెలియదు. ఈ సరౌండింగ్ ప్రాంతాల నుంచి వచ్చారు. మన గాడ్స్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్న పరిచర్యలో ఎన్ని ప్రాంతాల నుంచి అయితే వచ్చారో అన్ని ప్రాంతాల వారి కొరకు ఇచ్చిన వాక్యం, ఇక నుంచి అయినా మనము దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉందాం. అన్యోన్యం అంటే ఈ సహవాసంలో అన్యాయం ఉండదు. ఇంకా మనము దేవుడితో ఉంటే ఆ సహవాసం అద్భుతంగా ఉంటుంది. పాటలతో చూపించడం కాదు, జీవితాన్ని కూడా చూపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. కాబట్టి అందరూ అలా ఉండాలని అందరినీ క్షేమంగా తీసుకొచ్చాడు దేవుడు. వాళ్ళందరినీ క్షేమంగా వారి ప్రాంతాలకు చేర్చున్నట్లుగాను ఈ రోజున ఈ భోజన విషయంలో ఖర్చు పెట్టిన బిడ్డలు కూడా ఉన్నారు. దేవుడు వారిని బట్టి కమలాకర్ కానీ లేకపోతే కృష్ణ కానీ ఇంకా కొంతమంది సహకరించారు. అంతకంటే ముఖ్యంగా పనులు కూడా చాలామంది చేశారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రార్థనలో గుర్తు చేసుకొని మీరందరూ ఇక్కడ ఈ చివరి ప్రార్థనలో ప్రభువా ఈ బొల్కపూరు ప్రాంతాన్ని ఏం చేయండి, దీవించండి. ఎందుకంటే మీరు సామాన్యులు కాదు. దేవుడు ఆ రోజు బిలాంకి ఏమిచ్చాడు? బిలాంకి ఏమిచ్చాడు చెప్పట్లేదే. నువ్వు దీవించు వారిని నేను శపించాలనుకున్నాడు, కానీ దేవుడు దీవించు వాళ్ళని చెప్తే దీవించాడు. శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా సాతాను సంబంధమైనటువంటి ఆటంకాలు ఏమున్నా, మందిరానికి వచ్చే వాళ్ళటువంటి ఇబ్బందులు ఏమున్నా దేవుడు తొలగించి అందరినీ స్థిరపరచులాగున ఇంకా నూతనమైన ఆత్మలు రాగలిగినట్లుగాను. అదేవిధంగా 28న జరగబోయే శంకరపల్లిలో చేవల్ల నియోజకవర్గ కమిటీ ద్వారా ఒక పెద్ద ప్రోగ్రాం మనం చేయడానికి ప్రభు కృప చూపించారు. ఆ ప్రోగ్రాం విషయంలో కూడా ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. ఆయన ప్రార్థన చేస్తారు, అందరం మనం ఏకీభవించుద్దామండి. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థనలో నేను చెప్పిన అంశాలపైన మీరు కూడా ప్రార్థన చేయండి. మనందరి ప్రార్థన బట్టి దేవుడు ఖచ్చితంగా
కార్యము చేస్తారు. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన పాదములకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, మరి గాడ్ ఫెలోస్ మినిస్ట్రీ ద్వారా జరిగించబడుతున్నటువంటి ప్రతి నెల యూత్ మీటింగ్ను ప్రభా ఏర్పాటు చేయడానికి నాయన మా ప్రియులైనటువంటి నాయన మరి గాడ్ ఫెలోస్ వ్యవస్థాపకులైనటువంటి అబ్రహమయ్య గారికి మంచి ఆలోచన మీరు పుట్టింపచేసి ప్రతి నెల నాయన ఒక్కొక్క స్థలంలో, ఒక్కొక్క మందిర ఆవరణంలో ఒక్కొక్క దైవ సేవకుని పిలిపించి ఇలాంటి నా తండ్రి యవనస్తులను ప్రభా పురికొల్పడానికి చక్కటి సందేశాన్ని వినిపిస్తున్నటువంటి ఇదిగో నాయన మా దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కార్యక్రమం అంతటికి నా తండ్రి తాను ముందుండి ప్రభా అనేకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలను తను జరిపించడానికి మీరు మంచి ఆలోచనను మీరు అనుగరిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా నా తండ్రి అనేక రోజుల నుంచి ప్రభా ప్రార్థన చేస్తున్నటువంటి క్రమములో ఈ బొల్కపురం ప్రాంతములో ఈ దినము నా తండ్రి మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. మంచి కరెంటును మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు కలుగునుగాక ప్రభా. ఇంతవరకు నా తండ్రి ఈ ప్రాంతములో ఉన్నటువంటి మందిర సావాసములు ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా ప్రభా ఉదయం నుంచి నా తండ్రి ఎంతో కష్టపడి అనేక ప్రాంతముల నుండి మా మందిరానికి అనగా ఈ స్థలంలోనికి వస్తారు కాబట్టి అన్ని వసతులు ప్రభా కష్టపడి ఏర్పాటు చేసినటువంటి బిడ్డలందరిని బట్టి ప్రత్యేకముగా నాయన నీ పాదాలకు వారిని అప్పగిస్తున్నాం, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతం నుండి ఎంతమంది అయితే వచ్చారో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన ప్రయాసపడిన వారిని వారికి నా తండ్రి తగిన ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము నా తండ్రి మా ప్రియమైనటువంటి దాసులు ప్రభా సదాశివపేట ప్రాంతంలో గొప్పగా వాడబడుతున్నటువంటి దైవజనులు నా తండ్రి ప్రవీణయ్య గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారిని వారి సేవను బట్టి వారి పరిచయను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నాయన చక్కగా నా తండ్రి వాక్య సందేశాన్ని మీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనములో ప్రభా అన్యోన్య సావాసము కలిగి జీవించినటువంటి భక్తునటువంటి యోహాను గారి గురించిన ప్రభా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజు నా తండ్రి ఒకవేళ అన్యోన్య సావాసము కలిగి జీవిస్తలేమేమో మళ్ళీ మీరు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు. మళ్ళీ నాయన మీరు హెచ్చరించినటువంటి